అవ్వలేదు కదా సార్, 2 ఏళ్ళు అవుతుంది. ఆయన చూస్తానన్నారు కానీ ఏదన్నా చేస్తానన్నారా? చూస్తున్నారు కదా అంతే, మాట నిలబెట్టుకున్నట్టే కదా. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ చాలా మంది ఉన్నారు లిస్ట్ లో, ఎమ్మెల్సీ వాళ్ళు. పాపం ఆ లెక్కనైతే దారుణమైన దెబ్బలు తిన్నటువంటి పట్టాభికి తీసుకెళ్లి ఆ స్వచ్ఛాంధ్రను ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏమనాలి, వీళ్ళు ఏం త్యాగాలు చేశారు ఆ లెక్కని చెప్పండి. బేసిక్ గా ఆయన అయితే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కూడా. కాబట్టి కొన్ని ఏంటంటే నడిచిపోతుంటది అవకాశాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఆల్రెడీ అవకాశాలు వచ్చినోళ్ళు అస్సలు రానివాళ్ళు, ఈ 2 లెక్కలు వేసుకుంటది పార్టీ. కులాల సమీకరణాలు ఉంటాయి, మీరు ఎంత చేసినా ఎవడో ఒకళ్ళ లోపం ఉంటానే ఉంటుంది. నాకు అన్యాయం జరిగిందో, నాకు న్యాయం జరగలేదని. నేను ఇప్పుడు రాధా విషయంలోనూ సేమ్ ప్రాబ్లం ఉంది. అంటే కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని బలంగా పైకి తీసుకురావడానికి అంగీకరించలేరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు కూడా అది సమస్య ఎదురవుతుంది. తెలుగుదేశం లేకపోతే గంటా శ్రీనివాసరావు మంచి కమాండ్ ఉన్నోడే కదా, ఎందుకు ఇవ్వట్లేదు అతనికి మంత్రి పదవి? ఇప్పుడు ఇదివరకు అప్పుడు కాపుకి ఇచ్చారు కదా మంత్రి పదవి, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఈసారి? కాపు మంత్రి పదవి ఇచ్చాం కూటమిలో, ఇంకెందుకు మళ్ళీ మన వాళ్ళని ఎట్లాగా? డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కాపులకు రకంగా కష్టకాలం నడుస్తుంటది అంతే అట్లాగా.